నెల్లూరు జిల్లా మనుబోలు హైస్కూల్ ఆవరణలో మండలంలోని 8, 9 తరగతి విద్యార్థినులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో 3,124 సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. ఇప్పటికే 1,841 సైకిళ్లను ఇచ్చామని, మిగతావి త్వరలోనే ఇస్తామన్నారు. SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సైకిళ్లను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, AMC చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, కనుపూరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మస్తాన్ నాయుడు, మధునాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, శివుడు రాజాగౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, సాని ధనంజయ్, జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్స్ లో 8వ తరగతి 9వ తరగతి చదివే బాలికలందరికీ 1841 సైకిళ్ళు ఇస్తున్నాం. హీరో సైకిల్స్ నిన్న పొదలకూరులో ఇచ్చాం. పొదలకూరులో దాదాపు 576 ఇచ్చాం. ఇప్పుడు మనుబోలులో 256 ఇస్తున్నాం. ఇవి లోకేష్ బాబు యువగలని కూడా మేము స్ఫూర్తిగా తీసుకొని ఆయన 3,120 కిలోమీటర్లు నడిచాడు. కొరవ అరౌండ్ 1,250, 1,300 ఎన్ని ఉంటాయో ఆ బ్యాలెన్స్ కూడా 3,124 కిలోమీటర్లు రీచ్ అయ్యేటట్టుగా ఆ సంఖ్య రీచ్ అయ్యేటట్టుగా సైకిల్ పంపిణీ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. సెమ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ CL కంపెనీ చాలా ముందుకు వచ్చి హాస్పిటల్స్ అన్నిట్లో 1,80,00,000 ఇచ్చినారు. ఇప్పటికీ పొదలకూరు CHC కానీ, వెంకటాచలం CHC, మిగతా PHCలు అన్నిటికీ 1,80,00,000 ఇచ్చారు. ఇప్పుడు ఇక ఇది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద కూడా మహమ్మదాపురం, మొత్తుకూరు చేశాము. మనుబోలు హై స్కూల్కి కూడా ఒక 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తుండా. ఏదేమైనా CL కంపెనీ బ్రహ్మదేవంలో మనం ల్యాండ్ ఇస్తున్నాము. 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ కట్టేదానికి నిర్ణయించుకున్నారు. అది కూడా మేము వెల్కమ్ చేస్తున్నాము. చిన్న విషయం కాదు. ట్రీట్మెంట్ ఫ్రీ, పరీక్షలు కూడా, టెస్టులు కూడా ఫ్రీగా చేసేటట్టుగా అక్కడ మళ్ళీ నర్సింగ్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెడుతున్నారు. అది కూడా ఫ్రీగా చేసేదానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అట్లే ఇది ఉంది, కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీలని రెండింటినీ దత్తత తీసుకున్నారు. మ్యాక్సిమం ఫండ్స్ పెడుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దాంట్లో కృష్ణపట్నంలో ఉండే సైక్లోన్ షెల్టర్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద మార్పిస్తున్నాము. అది కూడా జరుగుతుంది. అట్లా నిడుగుంటపాలెంలో అమెరికాలో ఉండే ప్రేమ్ సాగర్ రెడ్డి ఒక 14 రూమ్స్ 3 స్టోరీడ్ బిల్డింగ్ కట్టించాడు. దాంట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఫర్ ఉమెన్ అది కూడా చేస్తున్నాం. నేనేమంటానంటే ఇటు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ కంపెనీల CSR ఫండ్స్ మ్యాక్సిమం ఖర్చు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే CL కంపెనీ కూడా అక్కడ మల్లికార్జునపురం గిరిజనులు 280 కుటుంబాలు ఉంటే వాళ్ళని కూడా దత్తత తీసుకుంది. ఇప్పుడు ఈ సైకిల్ ఇక్కడ చెప్తే ఆ పిల్లలు చెప్పారు, మేము కాగితాలపూడి నుంచి, పీడూరు నుంచి నడిచి వస్తాము 3 కిలోమీటర్లు, ఆటోలో వస్తాము అని. అది వాళ్ళకి పెద్ద రిలీఫ్. అక్కడ కూడా వైనాంపురం దేవరదిబ్బ గిరిజన కాలనీ కూడా 3 కిలోమీటర్లు నడిచిపోతారు. వీళ్ళకి చెప్తే కొత్త వ్యాన్ కొనిచ్చేసేసినారు ముస్నోదారపాలెం హై స్కూల్కి. చలివేందర్ నుంచి ముత్తుకూరు హై స్కూల్కి కూడా పోర్టు వాళ్ళు కృష్ణపట్నం అదానీ పోర్టు చేత ఒక వెహికల్ కొనిపించాం. వాళ్ళు కూడా నడిచిపోతారు. ఇవన్నీ మ్యాక్సిమం పిల్లలు బడికి పోవాలా, చదువుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అక్కడ హాస్టల్స్ ఉంటే అవన్నీ ఘోరంగా ఉంటే వాళ్ళందరికీ టాయిలెట్స్ అన్నీ పొదలకూరులో కట్టించినాం. అట్లే BC రెసిడెన్షియల్ స్కూలుకి ఒక 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఎన్ని చేసుకుంటూ ముందుకు పోతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.